సీతాలక్ష్మికి భర్తగా ఏమి చేయవలె? రాజ్యలక్ష్మికి భర్తగా ఎలా నడుచుకోవలె? దీర్ఘముగా నిట్టూర్పు విడిచి పక్కనే ఉన్న విభీషణునితో ఇలా పలికినాడు రామచంద్రుడు. ఆయన తన చూపు నేల మీదనే ఉంచి, విభీషణ, శిరస్నానము చేసి దివ్యాలంకార భూషిత అయిన అతివ సీతను ఇచ్చటకు తీసుకుని రమ్ము అని పలికెను. రాముని నోట ఆ మాట వినగానే విభీషణుడు త్వరగా అంతఃపురమున ప్రవేశించి తన స్త్రీల ద్వారా ఆ విషయము సీతమ్మకు తెలియజేసెను. విభీషణుడు సీతమ్మ వద్ద అంజలి ఘటించి నిలిచి, అమ్మ, స్నానము చేసి దివ్యాంగరాగము పూసుకొని నగలు అలంకరించుకొని వాహనము ఎక్కుమమ్మ, రామచంద్రుని పిలుపైనది అని పలికెను. అప్పుడు సీతమ్మ, లేదు, ఇప్పుడు నేను ఏ విధంగా ఇంటినో ఆ విధముగానే రామదర్శనము చేయగోరుచున్నాను అని పలికెను. అందుకు విభీషణుడు, తల్లి, రామచంద్రుడి అభీష్టమది అని తెలియజేశాను. భర్తయన్న అమిత భక్తి గల సీతమ్మ శుచి అయి శుభ్ర వస్త్రాలంకృతయ్యి శ్రేష్టమైన ఆభరణములు ధరించి రాక్షసులు తెచ్చిన పల్లకి ఎక్కి పయనమాయను. రామా, సీతమ్మ వచ్చినది అని విభీషణుడు ఆలోచనామగ్నుడైన రాఘవుడికి తెలియజేసినాడు. విభీషణుడి ఆ మాట వినగానే రామచంద్రునకు సంతోషము, దైన్యము, రోషము ఈ మూడు ఏకకాలములో మనస్సులో ఆవేశించినవి. ఇంతకాలానికి తన రమణి జానకి కనపడినందులకు సంతోషము, ఇంతకాలము రావణుని బందీగా ఎంతో దుఃఖము అనుభవించినది గదా అని దైన్యము, వద్దు అని వారించిన వెనక మొండి పట్టుదలతో అడవులకు వచ్చి ఇంతవరకు తెచ్చినది. మారీచుడి మాయ అది అని లక్ష్మణుడు నెత్తినోరు ముత్తుకుని చెబుతున్నా వెనక అదే మొండితనంతో రాముడిని ప్రోత్సహించి మృగము కోసము పంపినది. రాముడికి ఏమీ కాదు అని ఆయన జగదేక వీరుడు అని లక్ష్మణుడు చెబుతున్నా మంకుపట్టు వీడక నానా దుర్భాషలాడి లక్ష్మణుని రక్షణను కూడా స్వయంగా దూరం చేసుకుని ఇంతవరకు తెచ్చినది. ఇదిగో అందులకు ఆయనకు కోపము. జరిగిన విషయాలు, రాబోయే ప్రజాపవాదులు, తాను తీసుకున్న నిర్ణయము, ఇవన్నీ కన్నుల ముందు గిర్రన తిరిగి రామునికి రోషావేశము, కోపము కలిగినది. తాను రాజు కావలెనని తన కోసమే ఎదురు చూస్తూ తనంటే ప్రాణం పెడుతున్న విశాల జనహితం గురించి ఆలోచించాలా, లేక తన ఆనందము, తన సౌఖ్యము చూసుకునే కాముకుడు రాముడు, పరుల పంచన సంవత్సరము పడియున్న స్త్రీ అయినప్పటికీ కామాతురుడై భార్య కోసము వెంపర్లాడే స్వభావము కలిగిన వాడు రాముడు అని జనులన్నా పట్టించుకోకుండా రాజ్యము కన్నా రమణి ఆలింగనమే మిన్న అని ఊరకుండవలెన. తన సుఖమా, జనహితమా? ఒక నిశ్చయానికి వచ్చాడు రామచంద్రుడు. అంతలో ఏదో కలకలం వినిపించింది. తల ఎత్తి చూశాడు. వానరులను సీతాదేవి ఉన్న పల్లకి వద్దకు పోకుండా చింతబరికలతో తరుముతున్నారు రాక్షసులు. వానరులు అవేవీ పట్టించుకోకుండా పరదాల మాటున ఉన్న పడతి సీతను చూడటానికై ఎగపడుతున్నారు. ఆ దృశ్యము చూడగానే రామచంద్రుడికి అమితమైన క్రోధము కలిగింది. విభీషణ, నా మాటలు తిరస్కరించి ఎందులకు ఆ విధముగా స్వజనమును బాధించుచున్నారు? స్త్రీకి శీలమే మేలి ముసుగు, వేరే ఏ ముసుగులు అవసరము లేదు, పరదాలు తొలగించు అని ఆజ్ఞాపించినాడు. అంతలో మెల్లగా పల్లకి రాముని సమక్షంలో ఆగింది. జనులందరూ చేరి ఉన్న సభలో సిగ్గుతో ఆ తల్లి అవయవములు ముడుచుకొని వస్త్రముతో కప్పుకొని భర్తను చేరి, ఆర్యపుత్ర అని మాత్రము పలికి కంటనీరు పెట్టింది. రాముని ముఖమును చూసినది సీతమ్మ. అప్పటి వరకు ఆయనను మరల తిరిగి చూడగలనో లేదో అనే సందేహంతో ఆమె జీవించినది. ఆ నీలమేఘశ్యాముని కనులారా కాంచినది. గుండెల నిండా ప్రేమ పొంగినది. రామచంద్రుడి హృదయంలో ఎన్ని భావనలో, అంతరంగంలో ఎన్ని సుడిగుండాలో. తన ప్రేయసి, తన ప్రాణము, తన సర్వస్వము. ఏమీ కాదు, తానే ఆమె, ఆమె తాను. ఎవరి కోసమై పరితపించి పిచ్చివాడుగా మారినాడో ఆమె, ఎవరి కోసమై అనితర సాధ్యమైన సేతువు సముద్రముపై నిర్మించినాడో ఆమె, ఎవరి కోసమై ఇంద్రాదులను సైతము గజగజ వణికించిన రావణుని హతమార్చినాడో ఆమె, నేడు తన ముందు మరల నిల్చున్నది. హృదయము వశము తప్పుచున్నది. కానీ కర్తవ్యము, తాను భర్త మాత్రమే కాదు, రాజు కాబోయే భర్త. వెన్నవంటి మనస్సు సీతారామునిది.
పువ్వంటి హృదయము జానకిరామునిది. కానీ ఆయన రాజారాముడు కూడా శిలాసదృశమైన మనస్సుతో, వజ్రము వంటి కఠినమైన హృదయంతో రాజారాముడు తన తీర్పు చెప్పబోతున్నాడు. వెన్నెల కురిసే నగుమోము నేడు గంభీరమై ఎవరికీ తెరిపార చూడరానిదైనది. రాజుకు ప్రమాణము అతడి మనస్సు కాదు, ప్రజాభిప్రాయమే ప్రమాణము. ప్రజలలో తన గురించి అనుమానము, శంక కలగకుండా పరిపాలనము చేయువాడే అసలు సిసలైన రాజు. తన మనస్సునకు తెలుసు, ఏ దోషము లేని తన పడతిని తాను భర్తగా స్వీకరించవచ్చునని. కానీ ఒక రాజుగా తనకు ప్రజాసమ్మతి దొరకగలదా? దొరకదు. 1 సంవత్సరము పరుని ఇంట నివసించిన స్త్రీని తమరాణిగా వారు ఒప్పుకొనరు. ఆయన ముఖ కవళికలు మారిపోయినవి. సీత, నిన్ను అపహరించి నన్ను అవమానించిన రావణుని సబాంధవముగా తుడిచిపెట్టి తిని, పౌరుషము గల పురుషుడు చేయదగ్గ పని చేసి తిని. సీత, నీ కొరకు కాదు నేను ఇంత శ్రమపడినది. ఈ మాటలు అంటున్నప్పుడు ఆయన పక్క చూపులు చూస్తూ మాటలు కొనసాగించాడు. సూటిగా చూడలేకపోయాడు. నాకు అపకీర్తి రాకూడదని ఇన్ని కష్ట నష్టముల కోర్చి నాకు కలిగిన అవమానమునకు బదులు తీర్చుకున్నాను. అసలు నిన్ను చూస్తుంటేనే నా మనస్సు బాధకు లోనవుతున్నది. కంటి జబ్బు కలిగిన వాడికి దీపమును చూస్తే ఎంత బాధ కలుగునో నిన్ను చూసినప్పుడు నాకు అంత బాధ కలుగుతున్నది. నీవు నీ ఇష్టము వచ్చిన చోటికి వెళ్ళవచ్చును, నీకు నచ్చినట్లుగా నీవు జీవించవచ్చును, ఎవరి ఆశ్రయమైనా నీవు స్వీకరించవచ్చును. నిన్ను పరిగ్రహించుటకు నా మనస్సు అంగీకరించుటలేదు. రాముని నోట ఎప్పుడూ ప్రియవచనములే వినుటకు అలవాటు పడిన సీతమ్మకు ఈ మాటలు పిడుగుల వలె తాకినవి. పెను తుఫాను గాలికి ఊగిపోవు మొక్కల వలె, రెపరెపలాడు గడ్డి పరకల వలె ఆమె శరీరము వణికిపోసాగినది. అసలు ఇటువంటి మాటలు మాటలాడినది రామచంద్రుడేనా? రాముడు కూడా ఈ విధముగా మాటలాడునా? శత్రువుల శరీరాలను రాముడు తన బాణపు ములుకులతో తూట్లు పొడిచి రుధిరధారలు పొంగించుటయే చూసినాము. కానీ ఈనాడు సీతమ్మ మనస్సుకు ఘాట్లు పెట్టి తూట్లు పొడిచి ఇన్నాళ్ళు రావణుని చెరలో ఏడ్చి ఎండిన హృదయ కుహరము నుండి కూడా అశ్రుధారలు పొంగినట్లు చేసినాడా మేటి విలుకాడు. మునుపెన్నడూ వినని పలుకులు కాదు, పదునైన ములుకులవి. ఓ కోదండరామా, నీకో దండము. ఒక సామాన్య పురుషుడు సామాన్య స్త్రీతో పలికినట్టు ఇట్టి దారుణమైన మాటలా? నా స్వభావమెట్టిదో నీకు తెలియదా? నేను వివశనై ఉన్నప్పుడు దుర్మార్గుడు నా శరీరమును స్పృశించినాడు. ఇది కేవలము దైవఘటన. నా మనస్సు సదా నీయందే నిలచియున్నది. ఓ మాన సంరక్షకుడా, ఇంతకాలము కలిసిమెలిసి అన్యోన్యముగా ఉండి కూడా నేనెట్టిదాననో నీవు తెలుసుకొనలేదంటే నా బ్రతుకు ఎందులకు? భూమి నుండి జనయించి తిని జనకునికి లభించి ఆయన ఇంట పెరిగి రఘువంశంలో మెట్టినాను కదా. నా పుట్టుకకు నీకు తెలిసిన నా నడవడికకు కూడా కించిత్తు గౌరవము ఇవ్వకపోయితివి కదా. ఆనాడే ఈ మాటలు హనుమతో చెప్పి పంపకపోయితివా? నాడే నా ప్రాణములు త్యజించడిదానను. రామా, నీచే త్యజించబడిన ఈ శరీరము నాకెందులకు? లక్ష్మణ, చితిని పేర్చవయ్యా, నా కష్టాలకు కన్నీళ్లకు ఆ చితియే పరమౌషధము అని సీతమ్మ గద్గద కంఠముతో కన్నీళ్లు ఉప్పొంగగా సౌమిత్రి వైపు చూసి పలికింది. ఈ సంఘటనలకు ప్రత్యక్ష సాక్షిగా నిలుచున్న లక్ష్మణుడు అన్నవైపు తన క్రోధ దృక్కులను ప్రసరింపజేసెను. ఆ సమయంలో రామచంద్రమూర్తి కాలుడా, యముడా, సాక్షాత్తు మృత్యువా అన్నట్లు కనపడినాడు. ఆయన అంతరంగంలో ఒకటే ఊహ, ఎవరేమైనా అనుకోని తన సీతకు కలిగిన అపవాదు తొలగిపోవలే. ఆమె ఎవ్వరో తనకు తెలుసు, తానేమిటో తనకు తెలియదా? నా జానకి నిప్పు, అగ్ని కూడా బుగ్గి చేయగల నిప్పు. అది ఇప్పుడు అందరికీ తెలియగలదు. తమ్ముని వైపు చూడలేదు, కానీ అన్న ముఖ కవళికలను ఆ తమ్ముడు అర్థము చేసుకున్నాడు. వెంటనే చితిని పేర్చినాడు. ఆ సమయంలో రాముని ముఖము చూడతరము ఎవ్వరికీ కాలేదు. ప్రళయకాల వేళలో సంహారానికి బయలుదేరిన యమధర్మరాజు వలె ఉన్నాడు. సమీపించ సాహసమెవ్వరూ చేయటం లేదు. సీతమ్మ తలవంచుకొని తన భర్తకు ప్రదక్షిణము చేసెను. అటు పిమ్మట ప్రజ్వలించు అగ్నిశిఖలను సమీపించెను. అగ్నిభట్టారకునకు నమస్కారము చేసి ఇటుల పలికెను. నా హృదయము రాముని యందే స్థిరముగా యున్నచో
లోకసాక్షి అగ్నిదేవుడు నన్ను రక్షించుగాక. నా మనస్సు చేత గాని, నా వాక్కు చేత గాని, నా కర్మ చేత గాని ధర్మమూర్తి రామచంద్రుని అతిక్రమించకున్నచో లోకసాక్షి అగ్నిదేవుడు నన్ను రక్షించుగాక. పంచభూతాలు, అన్ని సంధ్యలు, ఇతర దేవతలు నేను సచ్చరిత్ర కలిగిన దానిని అని నమ్మిన ఎడల లోకసాక్షి అగ్నిదేవుడు నన్ను రక్షించుగాక అని పలుకుచూ అగ్నికి ప్రదక్షిణము చేస్తూ చేస్తూ హోమగుండంలో జారిపోవు ఆజ్యధార వలె అగ్నిలోనికి ప్రవేశించెను. సీతమ్మ అగ్ని ప్రవేశమును సమస్త భూతములు చూసినవి. అక్కడ చేరిన సమస్త ప్రజానీకము అయ్యో అయ్యో అంటూ బిగ్గరగా అరచిరి. వారి హాహాకారములు వింటూ కనుల నిండా నీరు నిండగా రామచంద్రుడు ఒక్క క్షణకాలము ఆలోచించుచూ నిలబడిపోయెను. ఇంతలో ఆకాశంలో కలకలము చెలరేగింది. ఇంద్రుడు తన విమానంలో, పితృదేవతలతో కూడిన యముడు తన విమానంలో, మహేశ్వర, బ్రహ్మ, ఆదిత్యులు తమ తమ విమానములలో వచ్చి లంకానగర గగనతలమును హోరెత్తించిరి. వారందరూ రామచంద్రుడి వద్దకు చేరిరి. రాముడు వారికి అంజలి ఘటించి నిలిచెను. వారందరూ రామునితో, రామ, సర్వలోకకర్తవు, జ్ఞానులలో శ్రేష్ఠుడవు, సర్వసమర్థుడవు, సీతమ్మ అగ్నిలో దూకుచుండగా ఎందుకు ఉపేక్షించినావయ్యా? నీవెవరవో తెలుసా రామా? వసువులలో ఋతుధాముడు అను వసువు, ఇతర ప్రభువులు ఎవరూ లేని ప్రజాపతివి. నీవు రుద్రులలో 8వ రుద్రుడవు, సాధ్యులలో 5వ వాడవు. అశ్వనీదేవతలు నీ చెవులు, సూర్యచంద్రులు నీ నేత్రములు. నీవు లోకములు పుట్టకముందు ఉన్నావు, లోకములు అంతమైన పిదపా ఉంటావు అని పలికిన దేవతల పలుకులు విని రామచంద్రుడు, ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం సోహం యస్య యతశ్చాహం భగవంస్తద్భవీతుమే. నేను దశరథ కుమారుడనైన రాముడు అనే పేరు గల మానవుడను. నేను ఎవరివాడనో, ఎందువలన ఇటుల ఉన్నానో భగవంతుడవైన నీవు చెప్పుము అని పలికెను. సత్యపరాక్రమము గల ఓ రామచంద్ర, సత్యమైన నా వాక్యము వినవయ్యా. అప్రమేయ స్వప్రకాశ, అవును రామచంద్ర, అవి నీవే. ఆద్యంతరహిత, వినాశరహిత, ధర్మవ్రత, పురుషోత్తమ, నీవే బుద్ధి, నీవే ఓర్పు, నీవే సృష్టి, నీవే ప్రళయము. వేదము నీవే, వాదము నీవే, నాదము నీవే, నీవే యజ్ఞము, నీవే వషట్కారము. అంతా నీవే, అన్నిట నీవే, జగత్తు నీవే, మహత్తు నీవే. నీవు కన్ను వాలిస్తే అది రాత్రి, నీవు కన్ను తెరిస్తే అది పగలు. రామా, నీవు విష్ణుమూర్తివయ్యా. సీతమ్మ సాక్షాత్తు లక్ష్మీదేవి. ధర్మపోషక రామ, రావణ వధ కోసము పుడమిపై అవతరించిన ఆది దంపతులు మీరు. ఇది సత్యము, ఇది సత్యము, ఇది ఏ సత్యము, రామచంద్ర దయాసాంద్ర అనుచు బ్రహ్మదేవుడు శ్రీరాముని స్తుతించి ఆయన నిజస్వరూపమును ఎరిగించెను. బ్రహ్మదేవుడు శ్రీరాముని స్తుతి చేసిన పిదప చితి అంతా అటు ఇటు చిమ్మివేస్తూ ఒక్కసారిగా అందులో నుండి స్వర్ణకాంతులు వెదజల్లుతూ అగ్నిదేవుడు సీతమ్మును వెంటబెట్టుకుని పైకి లేచెను. సీతమ్మును తన కూతురు వలె పొదవి పట్టుకొని రామచంద్రునకు అర్పించెను. అగ్నిదేవుడు రామచంద్రునితో, రామా, ఇదిగోనయ్యా నీ సీత పరమపునీత, ఏ పాపము అంటని సచ్చీలము ఈమె సొత్తు. ఈమె తన నడవడితో వరవడిదిద్దినది. ఈమె దీనురాలై పరాధీనురాలైనప్పటికీ, రావణాంతఃపురమున నిర్బంధింపబడినప్పటికీ నిన్ను తప్ప వేరొకరిని భావన కూడా చెయ్యలేదయ్యా. నీవే లక్ష్యము. ఆమె తలపులన్నీ నీ కొరకే రామా. ఆమె మహాసాధ్వి. ఆమెను పల్లెత్తు మాట పలుకుటకు కూడా వీలు లేదు. రామచంద్ర, నేను ఆజ్ఞాపించుచున్నాను, పరమపావని సీతాదేవిని స్వీకరించు అంటూ అగ్నిదేవుడు పలుకగానే రాజీవనేత్రుని కన్నులు నీటితో చిప్పిల్లినవి. ఆమె ఎడద నిండా నింపుకొన్న ప్రేమ శివజటాజూటములో బందీ అయి విడుదలగా వించబడినప్పుడు బయల్పడిన గంగా ప్రవాహము వలె ఉబికి ఉరికినది. అగ్నిదేవా, నీవు చెప్పినది నిజము నిజము నాకు తెలుసు. ఈ అయోనిజ అగ్నిశిఖ రావణుడు సమీపించను కూడా సాహసించలేడు. సూర్యుని విడిచి సూర్యకాంతి ఉండునా? అటులే నన్ను విడిచి నా సీత హృదయం ఉండదు. ఆత్మాభిమానము కలవాడు కీర్తిని వదలలేనట్లు నేను నా సీతను వదిలి ఉండలేను అని పలికిన రామచంద్రుని చూసి జనులందరూ జయ జయధ్వానములు చేసిరి. ధన్యుడను. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.